రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వారి దృష్టి మొత్తం హైదరాబాద్లో విలువైన భూముల చుట్టే తిరిగింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, రీసెంట్గా ఎల్లాంటి మెట్రో కూడా హైదరాబాద్లో సంబంధించి ప్రైమ్ ఏరియాస్లో మాదాపూర్ దగ్గర నుంచి మలక్పేట దగ్గర నుంచి 280 ఎకరాల విలువైన భూములు ఎలాంటి కంట్రోల్లో ఉండే. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మెట్రో చేసినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డెవలప్మెంట్ కొరకు అప్పుడు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు అవి. ఇప్పుడు ఏం చేసినారు, ఎల్లాంటిని బయటికి పంపించేసి ఆ భూములు కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. 280 ఎకరాలు. ఆ భూములు ఎవరికి కేటాయిస్తారు, ఏ పర్పస్ కేటాయిస్తారు అనేది రాబోయే రోజులు అందరికి కనబడితే తెలుస్తుంది. వాళ్ళ అన్నదమ్ములకు, బావమరుదులకు, తెలిసిన వాళ్ళకు, చుట్టుపక్కలకు ఎవరికి ఇచ్చుకుంటున్నారు, దాంట్లో ఏం కుంభకోణం జరగబోతుంది అనేది ఒకటి. అంతకు ముందు కూడా ఎలాంటి మెట్రో ఉదాంతానికి ముందు కూడా మీరు కొన్ని రోజుల ముందుకు వెళ్ళి చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల విలువైన భూములు, దాదాపు 10,000 కోట్లు. అక్కడ కూడా భూమి చుట్టే రాజకీయం. అంటే ఆ 400 ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి తద్వారా ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వీళ్ళు కిక్ బ్యాక్స్ తీసుకొని లంచ్ ఎత్తున కుంభకోణం చేసే ప్లాన్ చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఇది మినీ ఫారెస్ట్, కంచగచ్చిబౌలి మినీ ఫారెస్ట్ లో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేస్తారని చెప్పి మొట్టకాయలేసి చీఫ్ సెక్రటరీకి అక్కడనే జైలు కట్టిస్తాము అనే అటువంటి తీవ్రమైనటు వ్యాఖ్యలు గౌరవ సుప్రీంకోర్టు చేసింది. అక్కడ ఫార్మా సిటీ విషయంలో కూడా మీరు చూడండి, ఫార్మా సిటీ కూడా గత ప్రభుత్వము దాదాపు 19,000 ఎకరాలు ఫార్మా సిటీ కోసం అని చెప్పి సేకరిస్తే అన్న దాదాపు 14-15,000 ఎకరాలు సేకరిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గానే అది రద్దు చేసేసి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, ఫోర్త్ సిటీ అని, ఫ్యూచర్ సిటీ అని, ఏఐ సిటీ అని రకరకాల పేర్లతోని వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు పెద్ద ఎత్తున అక్కడ ల్యాండ్ అగ్రిమెంట్లు చేసుకుని రైతులను బెదిరించి కబ్జాలకు తీసుకొని ఇదొక ఆర్టిఫిషియల్ భూమి ఒకటి వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆంధ్రాకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీకి అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ కాంట్రాక్ట్ దాదాపు 1,500 కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళ ఫ్యూచర్ సిటీకి వేయించుకొని వాళ్ళ భూముల పక్కకెళ్లే తీసుకుపోయి అక్కడ విలువ పెరిగేటట్టు రీజనల్ రింగ్ రోడ్ రీఅలైన్మెంట్ కూడా చూడండి మీరు. తెలంగాణ భవన్కి వచ్చి వాళ్ళ గోడు గక్కున్నారు. మా భూములు పోతున్నాయి, ఒరిజినల్ అలైన్మెంట్ కాకుండా అవకతవకలు తిప్పుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూములపై వాళ్ళు కబ్జా చేసుకున్నారు, కన్నేసుకున్నారు. వాళ్ళ భూములు చిన్న సన్నకారు రైతుల భూములను గవర్నమెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇన్ని ఉదాంతాలు చెప్పినా మీకు గత 2 సంవత్సరాలలో హైదరాబాద్ చుట్టూ సంబంధించి కేవలం భూములు, ఆ భూముల మీద దందాలు, ఆ దందాలతోని కిక్ బ్యాక్స్, స్కాములు, డబ్బులు సంపాదించుకునే యావనే తప్ప ఎక్కడ కూడా